హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ స్టార్ గా గుర్తింపు పొందాడు ఓ హీరో. ఆయన తన కెరీర్ ను హీరోగా ప్రారంభించి మధ్యలో విలన్ గా మెప్పించాడు. ఆ తర్వాత మళ్ళీ విజయవంతమైన మాస్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హీరోగా దూసుకుపోతున్నారు. అయితే ఆ హీరో కెరీర్ లో దాదాపు 4 ఏళ్ల పాటు విడుదల కాకుండా ఆగిపోయిన ఓ సినిమా ఉందట. మరి ఆ సినిమా ఏంటో, ఎందుకు వాయిదా పడిందో ఈ స్టోరీలో వచ్చేసేయండి. టాలీవుడ్ హీరో గోపీచంద్ సినిమాలకు తెలుగులో ఉండే ప్రత్యేక వైబ్ గురించి చెప్పక్కర్లేదు. తొలివలపు సినిమాతో హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత విలన్ పాత్రలతో అదరగొట్టారు. జయం, నిజం వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు కనిపించి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత యజ్ఞం సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. కానీ ఆయన కెరీర్ లో విడుదల కాకుండా దాదాపు 4 ఏళ్లు ఆగిపోయిన సినిమా గురించి ఉంది. అవును, గోపీచంద్ ప్రకాష్ రాజ్ మధ్య తండ్రి కొడుకుల సెంటిమెంట్, గోపీచంద్ నయనతార ప్రేమ సన్నివేశాలు, మణిశర్మ సంగీతం అందించిన ఆ మూవీ రిలీజ్ అయ్యేందుకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని తెలుస్తోంది. దర్శకుడు బి గోపాల్ తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఆయన దర్శకత్వంలో గోపీచంద్ నయనతార జంటగా నటించిన 6 అడుగుల బుల్లెట్ సినిమా విడుదల కాకుండా దాదాపు 4 ఏళ్లు ఆగిపోయిందట. ఇక గోపీచంద్ ప్రకాష్ రాజ్ తండ్రి కొడుకులుగా నటించారు. ఒక ఆకతాయిగా తిరిగే గోపీచంద్ తండ్రి ప్రకాష్ రాజ్ను ఇబ్బంది పెట్టి చివరికి తన తండ్రికి కష్టం వచ్చినప్పుడు ఎలా ఆదుకుంటాడనేది సినిమా. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. గతంలో బి గోపాల్ దర్శకత్వం వహించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు మణిశర్మ 6 అడుగుల బుల్లెట్ సినిమాకు సంగీతం అందించారు. అయితే ఈ 6 అడుగుల బుల్లెట్ సినిమా విడుదల దాదాపు 4 సంవత్సరాలకు పైగా ఆలస్యమైంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ విడుదల కాలేదు. ఇక 2017 జూన్ 9న ఈ సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ చెన్నై సిటీ సివిల్ కోర్టు సినిమా విడుదలపై స్టే విధించడంతో అప్పట్లో విడుదల ఆగిపోయిందట. అందుకు కారణం ఆర్థిక కారణాలే అని టాక్. ఇక 2021 జూన్ లో విడుదల చేయాలని అనుకున్న కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ వల్ల అది మరింత ఆలస్యమైంది. ఇక ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించి ఈ సినిమా 2021 అక్టోబర్ 8న థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ చాలా మంది ఈ మూవీని ప్రశంసించారు.